ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆద్య, శ్రీను, రామ, లక్ష్మి నలుగురు పరిగెత్తుకుంటూ స్టేషన్కి వస్తారు. ఇక లాకప్లో ఉన్న జానకి దగ్గరికి అమ్మ, పెద్దమ్మ అంటూ ఆద్య, రామ ఏడుస్తూ చేతులు పట్టుకుంటారు. పెద్దమ్మ, ఏంటి పెద్దమ్మ, నువ్వు లాకప్లో ఉండడం ఏంటి అని ఆద్య, అమ్మ నువ్వు తప్పు చేశావు అంటే మేము నమ్మమమ్మ అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నా ఇద్దరు కూతుర్లు కూడా కొత్త జీవితంలోకి అడుగు పెట్టారన్న సంతోషం నాకు లేకుండా అయిపోయింది. నేను సంతోషపడేలోపే ఇలా జరిగిపోయింది అని జానకి బాధపడుతూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, అసలు ఏం జరిగిందో చెప్పు పెద్దమ్మ, నువ్వు తప్పు చేశావు అంటే మేము అసలు ఒప్పుకోం. ఏం జరిగిందో చెప్పు పెద్దమ్మ, నువ్వు తప్పు చేయడం ఏంటి, నువ్వే ఒప్పుకోవడం ఏంటి అని ఆద్య, రామలక్ష్మి ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. ఇందాకే మీ నాన్న మాటలని బట్టి అర్థమైంది. మీ నాన్న కూడా ఏ తప్పు చేయలేదని అర్థమైంది. మీ నాన్న ఇంకా ఆ తప్పు చేశారు అని చెప్పి నాన్నని కాపాడడం కోసం నేను ఈ నేరాన్ని నా పైన వేసుకున్నాను. కానీ మీ నాన్న కూడా ఏ తప్పు చేయలేదు అని జానకి బాధపడుతూ ఉంటుంది. చూడు పెద్దమ్మ, నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తాను అని ఆద్య, అవునమ్మా, మేము నిరూపించి నిన్ను బయటికి తీసుకువస్తాము అమ్మ, నీకు మాట ఇస్తున్నాను అమ్మ అని ఆద్య, రామ ఇద్దరు జానకికి మాట ఇస్తారు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతూ ఉంటే వెనకాలే నిల్చొని శ్రీనుశ్వర్ ఇదంతా చూస్తూ ఉంటారు. నా కూతుర్ల పైన నాకు నమ్మకం ఉంది, మీరిద్దరు చెప్పిందే చేస్తారు అని నాకు నమ్మకం ఉంది. మీరు తప్పకుండా గెలుస్తారు, నన్ను బయటికి తీసుకువస్తారు అని జానకి కూడా వాళ్ళపైన నమ్మకం